నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అలాంటి ఇంటి పట్టాల రద్దు, ప్రభుత్వం కీలక నిర్ణయం. యూరియా కొరత, రైతన్న వేత, కృత్రిమ డిమాండ్ను సృష్టించి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు. 27 ఏళ్ల బీజేపీ కరువు తీర్చిన 12 లక్షల రూపాయల ట్యాక్స్ మినహాయింపు. లావణ్య లీక్స్ వీడియోలపై స్పందించిన నిఖిల్, తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన నిఖిల్. వైసీపీ హయాంలో ఇంటి పట్టాలు పొందిన అనర్హులను గుర్తించి రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లబ్ధిదారులకు కారు ఉందా, కుటుంబంలో ఎక్కువ మంది పట్టాలు పొందారా తదితర వివరాలు సేకరించాలని కోరింది. కాగా జగన్ ప్రభుత్వంలో 22.80 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. వీరిలో 15.71 లక్షల మందికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. మిగిలిన 7 లక్షల మందిలోనే అనర్హులు ఉన్నట్లు సమాచారం. ఓవైపు యాసంగి వరి సాగు కీలక దశకు చేరుకున్న సమయంలో రైతన్నల్ని యూరియా కొరత వేధిస్తోంది. సుమారు 50 లక్షల ఎకరాల్లో ఈ సీజన్ వరి సాగవుతోంది. గత నెలలోనే 90% వరి నాట్లు పూర్తయ్యాయి. ఇలాంటి దశలో కీలకమైన యూరియా దొరకపోవడం అన్నదాతల్లో ఆందోళన పెంచుతోంది. వచ్చిన స్టాకు వచ్చినట్లయిపోతోంది. దీంతో వ్యాపారులు కృత్రిమ డిమాండ్ను సృష్టించి పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 27 ఏళ్ల తరువాత దేశ రాజధానిలో కమలం గెలుపు దాదాపు ఖాయమేనని విశ్లేషకుల అంచనా. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు మిడిల్ క్లాస్ను బీజేపీ వైపు తిప్పిందని పేర్కొంటున్నారు. అలాగే 10 ఏళ్ల ఆప్ పాలనపై వ్యతిరేకత, కాంగ్రెస్ ఓట్లు చీల్చడం కూడా కలిసొచ్చిందని చెబుతున్నారు. మస్తాన్ సాయి ప్రైవేట్ వీడియోల వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరును ప్రస్తావించడంపై హీరో నిఖిల్ స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆ వీడియోలు కార్తికేయ 2 సక్సెస్ మీట్ తరువాత జరిగిన డిన్నర్ పార్టీలోనివని చెప్పారు. తన కుటుంబ సభ్యులతో ఉన్న దృశ్యాలను తప్పుగా చూపిస్తున్నారని తెలిపారు. వాస్తవం పోలీసులకు కూడా తెలుసని, అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.